ప్రైజ్ లార్డ్ అండి. ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, మొదట దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవునికి విధేయత చూపుతామో, అప్పుడు మనం ఆయనకి దగ్గర అవుతాం. ఆయన మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తాడు. మనం ఎప్పుడైతే ప్రకాశిస్తామో అప్పుడు మన దగ్గర చీకటి రావడానికి ఎంత మాత్రము అవకాశం ఉండదు. అపవాదిని ఎదిరించాలంటే మొదటిగా క్రీస్తుతో కూడా మనకున్న సంబంధం బలపరచబడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రార్థించాలి, ఆయన వాక్కు ప్రకారంగా నడుచుకోవాలి, వాక్యాన్ని అనుసరించి ప్రతి దినము ఆయన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆయనకి ఎంత దగ్గరగా మనము చేరుతామో అంత దూరంగా అపవాది మన నుండి పారిపోతాడు. ఈరోజు అపవాదిని ఎదిరించాలంటే మన నుండి అపవాది యొక్క చీకటి క్రియలు అనగా దురాలోచనలు, మన యొక్క చెడు చూపులు, ఇవన్నీ కూడా మన నుండి దూరం అవ్వాలి అంటే మనము క్రీస్తుకు అతి దగ్గరగా మారాలి. అప్పుడే దేవుడు మనలో ఉన్న ప్రతి చీకటిని తొలగించగలుగుతాడు. ఈరోజు క్రీస్తు యొక్క నామం పేరట క్రీస్తుకు దగ్గర అవుదాము, సాతానుని దూరం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. Be prepared for his coming. Bye.